నమస్తే అండి, నేను డాక్టర్ అరుణ, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ మమతా హాస్పిటల్. ఈరోజు వరల్డ్ న్యూమోనియా డే. సో న్యూమోనియా గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు న్యూమోనియా అనేది లంగ్స్కి వచ్చే ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది అంటే గాలి ద్వారా వస్తుంది. గాలిలో ఉండే వైరసెస్, బ్యాక్టీరియా, ఫంగై అవన్నీ పీల్చుకోవడం వల్ల వస్తుంది. అలాగే ఎయిర్ పొల్యూషన్ ఉన్న, స్మోకింగ్ చేసిన ఎలాంటి వాళ్ళకి తొందరగా న్యూమోనియా అటాక్ అవ్వడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. షుగర్స్ కంట్రోల్లో లేని వాళ్ళు, ఆస్తమా, సిఓపిడి అలాంటివి కంట్రోల్లో లేని వాళ్ళకి కూడా మళ్ళీ న్యూమోనియా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ న్యూమోనియా అనేది ప్రతి సంవత్సరం కూడాను వరల్డ్ వైడ్ కొన్ని కోట్ల మంది న్యూమోనియా బారిన పడుతూ ఉంటారు. అలాగే చాలా మంది చనిపోతూ ఉంటారు కూడా. మనం ఈ న్యూమోనియా వచ్చింది అని ఎలా తెలుస్తుంది అంటే, సడన్గా ఫీవర్ వస్తుంది, చలితో కూడిన జ్వరం, అలాగే దగ్గు, ఛాతీలో నొప్పి, ఆయాసం రావడం, ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మనం న్యూమోనియా బారిన పడకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఏంటంటే మంచి ఫుడ్ తీసుకోవడము, చక్కగా పడుకోవడం. న్యూమోనియా రాకుండా ఉండాలి అంటే వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. న్యూమోనియా వచ్చిన వెంటనే వచ్చి డాక్టర్కి చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మనం సీరియస్ ఇల్నెస్ రాకుండా కాపాడుకోగలుగుతాం. థ్యాంక్ యూ.